స్టాప్ కొరియర్స్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లస్ నిన్న మార్కెట్స్ చూస్తే నష్టాల్లో క్లోజ్ అవడం మనం చూసాం. నిఫ్టీ 7,460 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ కూడా 24,551 దగ్గర క్లోజ్ అయింది. సో వరుసగా వస్తున్న లాభాలకు బ్రేక్ పడినట్లే మనం చూడొచ్చు. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు అనిల్ గారు, అలాగే రాంప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అనిల్ గారు, మనం చూస్తే నిన్న మార్కెట్స్ 253 పాయింట్లు పడిపోయింది. రీజన్ ఏంటి? గ్లోబల్ క్యూస్ అని చెప్పచ్చు అండి. గ్లోబల్ క్యూస్ వీక్గా ఉండటం వల్ల మన మార్కెట్స్ కూడా నిన్న నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే మార్నింగ్ ఏషియన్ మార్కెట్స్ అని లాస్ట్లో ఉన్నాయి నిన్న. అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ కూడా నష్టాల్లో పయనించడంతో మన మార్కెట్స్ కూడా అదే బాటలో పయనించాయి. ముఖ్యంగా ఈసీబీ రేట్ కట్స్ని ప్రకటించిన తర్వాత బ్యాంక్ ఆఫ్ జపాన్ నిరాశపరిచిందని చెప్పవచ్చు. దానివల్ల ఏషియన్ మార్కెట్స్ డౌన్ అయ్యాయి. అదేవిధంగా ఫెడ్ రిజర్వ్ మీట్ ఇవాళ కూడా కొనసాగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మకాల ఒత్తిడి ఎదురైంది మార్కెట్స్లో. ఆ విధంగా మార్కెట్స్ అన్ని గ్లోబల్ మార్కెట్స్ అన్ని నష్టాలు పయనించడంతో మన మార్కెట్స్ కూడా నష్టపోయాయి. ముఖ్యంగా మన మార్కెట్స్లో చూస్తే నిన్న హెవీ వెయిట్ ఫార్మా కౌంటర్స్ అన్ని లాస్ అయ్యాయి. సో దానివల్ల మిగిలిన మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ ఫార్మా కంపెనీస్ కూడా బాగా లాస్ అయ్యాయి. అదేవిధంగా బ్యాంకింగ్ కౌంటర్స్లో మాత్రం నిన్న మనం లాభాలు చూసాము. ఎస్బీఐ కూడా బాగా పెరిగింది. అయితే బ్యాంకింగ్ కౌంటర్స్ అండ్ రియాలిటీ సెక్టర్స్ రియాలిటీ బిల్ పాస్ అవడంతో రియాలిటీ స్టాక్స్ కూడా లాభపడ్డాయి నిన్న. ఈ రెండు కౌంటర్స్ ఇవాళ కూడా లైమ్లో ఎట్లా ఉండే అవకాశం ఉంది. మిగిలిన స్టాక్స్లో మాత్రం రేంజ్ బౌండ్గా ఉండే అవకాశం ఉంది. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే, రాంప్రకాష్ గారు, నిన్న మనం ఒక కాలర్ని చూసాం. వారి క్వశ్చన్ ఏంటి అంటే, లాంగ్ టర్మ్ వ్యూలో సిప్ విధానంలో నేను పర్ మంత్ సమ్ అమౌంట్ 10 to 15,000 చెప్పారు. సో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. అంటే బెస్ట్ మ్యూచువల్ ఫండ్ సజెస్ట్ చేయమని అడిగారు. లార్జ్ క్యాప్ మల్టీ క్యాప్లో ఎంచుకుంటే బాగుంటుంది అంటే 10 to 15,000 అంటున్నారు. ప్రాబ్లీ ఫర్ హిస్ కన్వీనియన్స్, వారి కన్వీనియన్స్ ప్రకారం 5,000 into 3 ఫండ్స్ పెట్టుకుంటే బాగుంటుంది. ఒకటి ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫండ్, అదే మాదిరిగా బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో యూ హ్యావ్ వాల్యూ డిస్కవరీ ఫండ్. ఇవన్నీ కూడా మల్టీ క్యాప్ లార్జ్ క్యాప్ బేస్డ్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మూడిట్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ చూద్దాం. శ్రీకాంత్ రెడ్డి నిర్మల్ నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. శ్రీకాంత్ రెడ్డి గారు చెప్పండి. మేడం, ఒక డైనమిక్ టెక్నాలజీ ఒక 100 షేర్స్ ఉన్నాయి. 1800 లో తీసుకున్నాను. ఓకే, 3 to 5 years కోసం హోల్డ్ చేసుకోవచ్చా? ఫండమెంటల్ గా బాగుందా స్టాక్? డైనమాటిక్ టెక్నాలజీస్ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారండి. ఇది 1600 దగ్గర ఉంది. మీరు 1800లో బై చేసి అన్నారు కదా. సో ఇది ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయి. అదేవిధంగా ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్గా ఉంది. డివిడెండ్ మాత్రం ఇవ్వట్లేదు ఈ కంపెనీ. మీరు లాంగ్ టర్మ్ కోసం వెయిట్ చేయవచ్చు. ఓకే, అండ్ ఒక మెయిల్ కూడా వచ్చింది. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ 2 మ్యూచువల్ ఫండ్స్ని సజెస్ట్ చేయమంటున్నారు. అండ్ సమ్ గుడ్ షేర్స్ని కూడా ఇన్వెస్ట్ చేయమంటున్నారు. ఇంతకుముందు చెప్పినట్టు 3 ఫండ్స్ సజెస్ట్ చేసాం. ఆ 3 ఫండ్స్లో ఏదైతే 2 ఫండ్స్ తీసుకొచ్చాను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫ్రాంక్లిన్ ఇండియాలో ప్రైమా ప్లస్ ఫండ్, బిర్లా సన్ లైఫ్లో ఫ్రంట్ లైన్ ఈక్విటీ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో వాల్యూ డిస్కవరీ ఫండ్. అదే మాదిరిగా యూ హ్యావ్ డిఫరెంట్ హెచ్డిఎఫ్సిలో ఉన్నాయి, బట్ తర్వాత ఎస్బీఐలో కూడా కొన్ని ఫండ్స్ ఉన్నాయి, బ్లూ చిప్ ఫండ్ అని. సో ఇవన్నీ ఎక్కువ ఫండ్స్ కాకుండా 2 or 3 ఫండ్స్ మీరు ఎంచుకుంటే బాగుంటుంది. ఓకే, సో రఘు గారు పంపించిన మెయిల్కి షేర్స్ కూడా సజెస్ట్ చేయమంటున్నారు. మీరు అరబిందో ఫార్మా లాంటి ఫార్మా కౌంటర్స్ బాగా నిన్న బాగా ఫాల్ అయ్యాయి. లుపిన్ 7% ఫాల్ అయింది. ఇటువంటి స్టాక్స్ మళ్ళీ లాంగ్ టర్మ్లో పెర్ఫామ్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో ఇటువంటి స్టాక్స్ బై చేసుకోవచ్చు. ఫార్మా కౌంటర్స్ బాగా బీట్ అండ్ డౌన్ అయిన కౌంటర్స్. ఓకే అండి, నెక్స్ట్ రవి వర్మ నెల్లూరు నుంచి లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. స్మాల్ క్యాప్ ఆల్రెడీ ఉంది. ఓకే, హలో మేడం. చెప్పండి. యూటీఐ మిడ్ క్యాప్ ఎస్ఐపి చేస్తున్నాను. 2 కంటిన్యూ చేయమంటారా, షిఫ్ట్ కామంటారా? ఓకే, ఫస్ట్ ఫండ్ ఏదో నాకు వినపడలేదు, బట్ అదర్వైజ్ యూటీఐ మిడ్ క్యాప్ అంటున్నాను, కంటిన్యూ చేయండి. ఇట్స్ అ గుడ్ పర్ఫార్మింగ్ ఫండ్ ఆన్ ద మిడ్ క్యాప్. కానీ మీకు కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది. మిడ్ క్యాప్స్లో ఎప్పుడైనా కూడా కొంచెం వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది, బట్ కంటిన్యూ లాంగ్ టర్మ్ అట్లీస్ట్ 5 to 10 years టైం ఫ్రేమ్లో కంటిన్యూ చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ కృష్ణారావు శ్రీకాకుళం నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. వేదాంత గురించి అడుగుదామని. వేదాంత, ఓకే. వేదాంత బై చేశారండి? ఫ్యూచర్స్లో బై చేశారా, క్యాష్లో? లేదండి, క్యాష్లో బై చేశాను సార్. ఓకే, ఎన్ని షేర్లు కొన్నారండి? 500 షేర్స్ కొన్నాను మేడం. ఎక్కడ, ఏ ప్రైస్లో? నేను 73లో కొన్నా. నేను అయితే బై ఉంచమంటారా లేదా అమ్మేమంటారా ఏంటండి? ఇది 220 నుంచి ఫాల్ అయింది, మార్కెట్స్తో పాటు ఫాల్ అయింది.
ఇప్పుడు ప్రస్తుతం లోస్ని టచ్ చేశాక కొద్దిగా బౌన్స్ బ్యాక్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఫర్దర్గా పెరగడానికి ఛాన్స్ ఉంది, మీరు హోల్డ్ చేసుకోవచ్చు. రైట్. అయితే రామ్ ప్రకాష్ గారు, డిటిటి అంటే డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్, సో ఇది మ్యూచువల్ ఫండ్స్లో ఎలా వర్తిస్తుంది? డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అనేదంటే డివిడెండ్స్ ఏదైతే డిక్లేర్ చేస్తుంటారో అంటే బేసికల్గా 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు గ్రోత్ ఆప్షన్, డివిడెండ్ ఆప్షన్. డివిడెండ్లో కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి డివిడెండ్ పేఅవుట్ ఆప్షన్, ఇంకొకటి డివిడెండ్ రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో ఈ డివిడెండ్ ఆప్షన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఎంచుకుంటారో ఇన్వెస్టర్స్, డివిడెండ్ డిక్లేర్ చేసినప్పుడు దర్ ఇస్ అ డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ అని అట్ సోర్స్ గవర్నమెంట్కి ఇట్స్ అ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. సో డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ ఒక పర్సంటేజ్ ఆల్మోస్ట్ 28% వరకు ఉంది. సో అది డిడక్ట్ చేసిన తర్వాత ఆన్ ద డెట్ సైడ్, ఈక్విటీలో అంటే 15% ద డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్. సో ఇది డిడక్ట్ చేసిన తర్వాత డివిడెండ్స్ డిక్లేర్ చేస్తారు ఇన్వెస్టర్స్కి, విచ్ ఈస్ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్. ఓకే. సో దీన్ని చూస్తే డివిడెండ్ కంటే గ్రోత్ బెస్ట్ అనిపిస్తోంది, నిజమే అంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంటారో మోర్ దెన్ 1 year or 2 years or 3 years ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటారో ఐ థింక్ ఇట్స్ అ గ్రోత్ ఆప్షన్. ఎందుకంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆర్ కంప్లీట్లీ ట్యాక్స్ ఫ్రీ ఇన్ ఈక్విటీ ఫండ్స్, అండ్ అదే మాదిరిగా యూ హ్యావ్ ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇన్ డెట్ ఫండ్స్. సో దిస్ ఈస్ బెటర్ దెన్ యువర్ డివిడెంట్ ఆప్షన్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. ఓకే అండి. అనిల్ గారు, ఒక మెయిల్ చూద్దాం మనం. హిందూపూర్ నుంచి రాము గారు పంపించారు. 3 lakhs ఉంది, సో నేను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. లాంగ్ టర్మ్ 3 years అండ్ అబవ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అండి. 3 years లాంగ్ టర్మ్ వ్యూతో అయితే ఫ్రంట్ లైన్ స్టాక్స్లో పెట్టుకోవడం మంచిది. మిడ్ క్యాప్ ఫార్మా అండ్ ఐటీ స్టాక్స్లో పెట్టుకోవచ్చు. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వెంకట్రావు గారు లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. నేను మారుతి సుజుకి ఇండియాలో పెట్టానండి. ఓకే ఓకే చెప్పండి. అది ఎట్లా ఇప్పుడు తీసేయమంటారా ఎట్లా? మీరు లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా? అండి లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నారా? మామూలుగా షార్ట్ టర్మ్. ఓకే. ఏంటంటే మారుతి సుజుకి. మారుతి సుజుకి మీరు హోల్డ్ చేసుకోవచ్చు అండి. లాంగ్ టర్మ్ వ్యూతో అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఇటువంటి కంపెనీల్లో హోల్డ్ చేయడం వల్ల మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉంటుందన్నమాట. మీరు హోల్డ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. ఇంకా యాడ్ కూడా చేసుకోవచ్చు సిప్ పద్ధతిలో, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో. రైట్. అనిల్ గారు, నిన్న ఫార్మా సెక్టార్స్ బాగా ఫాలో అయ్యాయి, రీజన్ ఏంటి? లుపిన్ కంపెనీ గోవా ప్లాంట్లో యుఎస్ఎఫ్డి రెగ్యులేటరీస్ని ఫుల్ఫిల్ చేయలేదని కొన్ని ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయన్న యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్తో ఆ స్టాక్ ఫాలో అయిందండి. 7% ఫాలో అయింది. అదేవిధంగా తరచూ చూస్తున్నాం మనం యుఎస్ఎఫ్డిఏ వార్నింగ్స్ వల్ల ఫార్మా కౌంటర్స్ బాగా ఫాల్ కావడం చూస్తున్నాం. తర్వాత మళ్ళీ రివైవ్ అవుతూనే ఉన్నాయి. సో ఇటువంటివి అన్నీ మామూలుగా జరిగే ఇవి యుఎస్ఎఫ్డిఏ ఇష్యూస్. సో ఈ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్కు పెద్దగా నష్టమే ఉండదు. కాకపోతే షార్ట్ టర్మ్లో మాత్రం ఫాలో అవడానికి ఛాన్స్ ఉంది. నిన్న ఈ న్యూస్తోని, అదేవిధంగా కొన్ని డ్రగ్స్ పైన గవర్నమెంట్ నిషేధం విధించిన న్యూస్తోని ఫార్మా కౌంటర్స్ అన్ని భారీగా లాస్ అయ్యాయి. 1.5% ఫార్మా ఇండెక్స్ ఫాల్ అయింది. ఇదే బాటలో ఈ న్యూస్తోని లూపిన్తో పాటు మిగిలిన ఫార్మా మేజర్స్ అన్ని, సిప్లా కానీ, రెడ్డి ల్యాబ్స్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అయ్యాయి. దానివల్ల మార్కెట్స్లో ఫార్మా కంపెనీలపైన ప్రెషర్ కనిపిస్తుంది. ఈరోజు కూడా ఆ ప్రెషర్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో రవి గారు, చెప్పండి. మేడం, వర్ధమాన్ ఆర్గానిక్స్ లిమిటెడ్ 36 రూపీస్లో హోల్డ్ చేసుకున్నాను, ఒక 1000 షేర్. ఓకే. అంటే అది ఒక 55-60 దాకా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా 3 to 6 months కోసం? ఓకే. ఏ కంపెనీ అండి? వర్ధమాన్ ఆర్గానిక్స్ లిమిటెడ్. వర్ధమాన్ ఆర్గానిక్ లిమిటెడ్. వర్ధమాన్ ఎక్రిలిక్సా ఆర్గానికా? ఆర్గానిక్స్. వర్ధమాన్ ఎక్రిలిక్స్ ఉందండి. ఆర్గానిక్ అక్రిలిక్స్ లిమిటెడ్, వర్ధమాన్ అక్రిలిక్స్. ఎక్రిలిక్స్ ఉంది. ఇది మ్యాన్మేడ్ టెక్స్టైల్ సెగ్మెంట్కి చెందిన కంపెనీ. మీరు ఏ ప్రైస్లో కొన్నారు? లైన్ కట్ అయినట్టు. 39 రూపీస్లో ఉందండి ప్రస్తుతం. ఇది ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది షార్ట్ టర్మ్లో. సో మీరు హోల్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ చూసి మీరు ఉంచుకోవాలా లేకపోతే అమ్మేయాలా ఆలోచించండి. ఓకే. రాంప్రకాష్ గారు, మల్టీ అసెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడంపై మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? మల్టీ అసెట్స్ ప్రిడామినెంట్గా అసెట్ అలొకేషన్ ఫండ్స్ అంటారండి. సో యూ హ్యావ్ గోల్డ్, యూ హ్యావ్ డెట్, యూ హ్యావ్ ఈక్విటీ. సో ఇటువంటి ఫండ్స్ చాలామందికి ఏంటంటే ప్రాబ్లీ ఎలా అలొకేట్ చేయాలో తెలియకుండా యూ కెన్ గో ఫర్ అ మల్టీ అసెట్ ఫండ్.
దానిలో అనుగుణంగా ఏంటంటే కొన్ని ఫండ్ ఆఫ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఒక ఫండ్ స్పెసిఫిక్గా ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే ఆ ఫండ్ తీసుకెళ్ళి అండర్లయింగ్ ఫండ్స్లో ఈక్విటీ కానివ్వండి, డెట్ కానివ్వండి, గోల్డ్ ఫండ్స్ కానివ్వండి పెడుతుంటారు. సో దీస్ ఆర్ బేసికల్లీ ఒక ఇన్వెస్టర్స్కు రిస్క్ ప్రొఫైల్ అండ్ రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్స్తో కూడిన సంబంధం కాబట్టి ఇట్స్ దే ఆర్ గుడ్ ఫండ్స్. అసెట్ అలొకేషన్ ఫండ్స్ ఆర్ గుడ్ బట్ ఇన్ లిమిటెడ్. అదర్వైజ్ మీకు చేయదలుచుకున్నారంటే యూ కెన్ డూ యువర్ ఓన్ అసెట్ అలొకేషన్ స్పెసిఫిక్ ఇంటూ డెట్, ఈక్విటీ ఆర్ గోల్డ్ స్పెసిఫిక్గా మీరు చేసుకోవచ్చు. సో దే ఆర్ కన్జర్వేటివ్ అప్రోచ్ అసెట్ అలొకేషన్ ఫండ్స్లో తీసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ కాల్ చూద్దాం. సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. యా చెప్పండి సత్యనారాయణ గారు. ఐపీఓ గ్లోబల్ హెల్త్ కేర్ వస్తుంది కానీ ఇవాళ అది ఫండమెంటల్ ఎలా ఉంటుంది అప్లై చేయమంటారా? ఐపీఓ గ్లోబల్ హెల్త్ కేర్ యా అది ఫండమెంటల్గా బాగానే ఉందండి. అంటే వాళ్ళ ట్రాక్ రికార్డ్ బాగానే ఉంది. సో మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్, అయితే ఇంకొక మెయిల్ చూద్దాం మనం. ఇంట్రాడేకు స్టాక్ సజెస్ట్ చేయమంటున్నారు రాము యాదవ్. సో ఇవాళ ఇంట్రాడేకి మీరు ఇచ్చే సజెషన్స్. ఇంట్రాడేలో బ్యాంకింగ్ స్టాక్స్ ఒకటి లైమ్లైట్లో కనిపిస్తున్నాయి, ఎస్బీఐ తదితర బ్యాంకింగ్స్. అది రేట్ కట్ ఇష్యూ ఉంది కాబట్టి మన ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించవచ్చు అనే అంచనాల మధ్య బ్యాంకింగ్ స్టాక్స్ ఫర్దర్గా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా రేట్ సెన్సిటివ్కి సంబంధించిన రియాలిటీ సెక్టర్ కూడా పెర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అదే రియాలిటీ బిల్లు, రియల్ ఎస్టేట్ బిల్లు పాస్ అయింది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఇవాళ లైమ్లైట్లో ఉండే అవకాశం ఉంది. నిన్న కూడా పెరిగాయి రియల్ ఎస్టేట్ స్టాక్స్. సో బోత్ బ్యాంకింగ్ అండ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ బై చేసుకోవచ్చు ఇంట్రాడేలో. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ సురేష్ హైదరాబాద్ ఛానల్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. యా సురేష్ గారు చెప్పండి. మేడం బిఎస్సి స్క్రిప్ట్ లోక్ హౌసింగ్ అండి. లోక్ హౌసింగ్ ఓకే. హెచ్డిఐఎల్ ఒకటి. హెచ్డిఐఎల్ ఓకే. రెండు స్క్రిప్ట్లు తీసుకుందాం అనుకుంటున్నాం. లోక్ హౌసింగ్ మీరు అవాయిడ్ చేయండి. లోక్ హౌసింగ్ అవాయిడ్ చేయండి. హెచ్డిఐఎల్ బై చేయండి. హెచ్డిఐఎల్ ఫండమెంటల్గా స్ట్రాంగ్ కౌంటర్. బ్యాంకింగ్ మన బ్యాంకింగ్ సెక్టర్స్లో ఎన్పిఎస్ ఉంటాయి కానీ మన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఎన్పిఎస్ కొంచెం తక్కువగా ఉంటాయి. సో ఫండమెంటల్స్ పరంగా చూస్తే ఈ స్టాక్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. అదేవిధంగా క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి. సో మీరు హెచ్డిఐఎల్ బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. రైట్, అనిల్ గారు టెక్నికల్ లెవెల్స్ గురించి మీ సజెషన్ ఏంటి? యా నిఫ్టీ టెక్నికల్గా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. కాకపోతే నిన్న సెల్ ఆఫ్ చూసాం. ఆ సెల్ ఆఫ్ ఇవాళ కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే రేంజ్ బౌండ్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది మార్కెట్స్. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిఫ్టీ 7400 అండ్ 7600 మధ్యలో రేంజ్ బౌండ్గా ఉండే అవకాశం ఉంది. సో 7600 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడి నుంచి ఫర్దర్ పెరిగితే ఒకవేళ అది క్రాష్ అయితే మాత్రం 7350 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, అండ్ మనకు ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ కావాలని చెప్పి అడుగుతున్నారు. 4 to 5 lakhs ఇన్వెస్ట్ చేయడానికి 5 to 6 years. సో చాలా మెయిల్స్ వరకు లాంగ్ టర్మ్ సజెషన్సే చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే ఒక పోర్ట్ఫోలియోను కూడా లాంగ్ రన్లో రన్ చేయడానికి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అని అడుగుతున్నారు. ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు తీసుకోవాలి, అంటే ఓవరాల్గా చూస్తే ఒక పోర్ట్ఫోలియోను లాంగ్ టర్మ్ రన్ చేయడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలి? లాంగ్ రన్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి బెస్ట్ పద్ధతి మ్యూచువల్ ఫండ్స్ అండి. మనకు లార్జ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, సెక్టోరల్ ఫండ్స్ ఉన్నాయి. అటువంటి ఫండ్స్లో మీరు సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో బై చేసుకోవడం బెటర్. మార్కెట్స్ వాలటాల్గా ఉన్నప్పుడు ఇదే పద్ధతిలో కొనసాగటం బెటర్. ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ అయితే మార్కెట్స్లో వాళ్ళు టెక్నికల్ లెవెల్స్ని చూసి ట్రేడ్ చేసుకుంటారు కాబట్టి ఇన్వెస్టర్స్ మాత్రం సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ పద్ధతిలో లార్జ్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. ఓకే, రాంప్రకాష్ మీ సజెషన్ ఏంటి? మీరు అడుగుతున్నారు మంత్లీ వన్స్ నేను చెక్ చేసుకుంటూ ఉండాలా, ఏ విధంగా మెయింటైన్ చేయాలి, అవి బ్యాడ్గా పెర్ఫామ్ చేస్తుంటే వెంటనే సెల్ చేయడం కరెక్టేనా? సో ఇలా అడుగుతున్నారు. ఒకటండి, మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిస్ ద్వారా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు మంత్లీ చెక్ చేసుకోవడం అంత మంచిది కాదు. ఎందుకంటే మార్కెట్ ఎలా అయినా ఒక్కొక్కసారి ఏంటంటే ఎవ్రీ మంత్ నెట్ అసెట్ వాల్యూ తగ్గుతుంది, ఒక్కొక్కసారి పెరుగుతుంది. సో మంత్లీ చెక్ చేసుకోవడం కాదు. అదే లంసమ్ చేసిన వాళ్ళు ఎవ్రీ 6 months, every or 1 year is a good option. ఎందుకంటే యూ క్యాన్ లుక్ at least on ఈక్విటీస్ సైడ్, ఈక్విటీస్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఒకవేళ నాన్ పర్ఫార్మెన్స్ ఉంటే ఎందుకు నాన్ పర్ఫార్మెన్స్ ఉండి వి సర్వీస్ ద మార్కెట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బెంచ్ మార్క్స్ కూడా చూసుకోవాలి. ఒకవేళ మీరు మిడ్ క్యాప్ ఫండ్ని లార్జ్ క్యాప్ బెంచ్ మార్క్తో కంపేర్ చేస్తే అది మంచిది కాదు. ఎందుకంటే మిడ్ క్యాప్ ఫండ్స్ ఫాల్ మోర్ దెన్ యువర్ లార్జ్ క్యాప్ ఇండెక్సెస్. అదే మాదిరిగా యూ హ్యావ్ ఎ BSE 500 యాజ్ ఎ బెంచ్ మార్క్ ఫర్ మిడ్ క్యాప్. సో బెంచ్ మార్క్స్కి మీరు కంపేర్ చేసుకుంటూ ఎవ్రీ 6 months, 1 year చేసుకుంటే బాగుంటుంది. నాన్ పర్ఫార్మెన్స్ అనే కంటిన్యూస్ 1 year to 2 years ఉంటే అప్పుడు మీరు సెల్ చేసుకొని వేరే ఫండ్స్కు మూవ్ కావచ్చు. దట్ ఈస్ ద
good way of doing it. But you have debt funds అనుకోండి, debt funds is a good option in your entire portfolio. So continuousగా మీరు కూడా debt funds ఎంచుకుంటే బాగుంటుంది as a portfolio asset allocation లో. ఓకే అండి. నెక్స్ట్ కలర్ రమేష్ గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. చెప్పండి రమేష్ గారు. నేను ఎవ్రీ మంత్ 20,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామ్మా. ఓకే. మ్యూచువల్ ఫండ్స్ కాకుండా షేర్స్ కొనుక్కోవచ్చా? ఏదైనా మంచి ఐటీ సెక్టర్ కానీ ఫార్మా కానీ లేకపోతే ఇది కానీ ఏది కొనుక్కుంటే బాగుంటుంది ఈ మూడింట్లో? సో సిప్ విధానంలో మ్యూచువల్ ఫండ్స్ కాకుండా స్టాక్స్ కొనాలనుకుంటున్నారు, 20,000 ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. యా, మీరు ఎన్బిసిసి కొనుక్కోవచ్చు అండి. కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇది గవర్నమెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ కంపెనీ. ఫండమెంటల్స్ బాగున్నాయి, అదేవిధంగా ఆర్డర్ బుక్ కూడా బాగుంది. అదేవిధంగా అరబిందో ఫార్మా బై చేసుకోవచ్చు అండి లాంగ్ టర్మ్ కోసం. మీరు ఫండమెంటల్స్ వైజ్గా చాలా బాగుంది. ఇంకా ఎస్బీఐ కూడా మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసుకోవచ్చు. ఈ 3 స్టాక్స్ మీరు సిప్ పద్ధతిలో బై చేసుకోవచ్చు. నెక్స్ట్ వెంకట్ భువనగిరి నుంచి లైన్లో ఉన్నారు. నమస్తే అండి వెంకట్ గారు, లైన్ కట్ అయినట్లుంది. అండ్ వన్ మోర్ మెయిల్, ఇవాళ లాస్ట్ మెయిల్ ఇది. రాము గారు అడిగారు క్రాంప్టన్ గ్రీవ్స్ గురించి. సో ఈ స్టాక్ నేను బై చేయొచ్చా అని అడుగుతున్నారు. క్రాంప్టన్ గ్రీవ్స్ డీమర్జర్ వల్ల డౌన్ అయిందండి. నేను 70% డౌన్ చూసాము. అది ఏంటంటే కంపెనీ 2 విభాగాలుగా విడిపోయింది అనమాట. మీరు లాంగ్ టర్మ్ కోసం ఈ కంపెనీలో బై చేసుకోవచ్చు. రైట్. అయితే ఫైనల్ కమోడిటీస్ గురించి చాలా బ్రీఫ్గా అనిల్ గారు. యా, ప్రీషియస్ మెటల్స్ గోల్డ్ అండ్ సిల్వర్ బై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా బేస్ మెటల్స్ మాత్రం కొంచెం ప్రెజర్ లోన్ అవుతున్నాయి. సో దాన్ని ట్రేడింగ్ లెవెల్స్ చూసి ట్రేడ్ చేసుకోవడం బెటర్. రాంప్రకాష్ గారు, ఇప్పుడు రేట్ కట్ అని చెప్తున్నారు. సో ఈ రేట్ కట్ తోటి ఏమవుతుందంటే డెట్ ఫండ్స్ ఆర్ గోయింగ్ టు పర్ఫార్మ్ బెటర్ అండి. సో అసెట్ అలొకేషన్ మీరు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే చేస్తున్నారో ఈక్విటీ కాకుండా ఒక డెట్ ఫండ్స్ని కూడా ఎంచుకుంటే బాగుంటుంది. సో దెర్ ఆర్ గుడ్ డెట్ ఫండ్స్. You can look at it for at least 1 to 2 years time frame. You get double digit at 10% plus. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతున్నాయి. బ్యాంక్లో మీకు ఐ థింక్ యూ విల్ గెట్ అరౌండ్ 7.5% for 1 year. But debt funds are giving you at least 1.5% better than your bank deposit. So debt funds కూడా మీరు ఆలోచించి if you can add to portfolio, that's a better. ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఏంటంటే ఈక్విటీ ఫండ్స్, ఐ వుడ్ సజెస్ట్ ఈక్విటీ స్టాక్స్ ఏవైతే ఉంటున్నాయో NSE 50 కానివ్వండి, BSE 30 కానివ్వండి, దానిలో ఆ స్టాక్స్ బాస్కెట్ తీసుకొని దానిలో ఒక 2-3 స్టాక్స్ తీసుకొని SIP చేసుకుంటే బాగుంటుంది. యూ హ్యావ్ ప్రాబ్లీ బ్యాంకింగ్లో ఉంటున్నాయి, FMCG ITC ఇస్ దేర్, బ్యాంకింగ్లో HDFC బ్యాంక్, అదే మాదిరిగా యూ హ్యావ్ ICICI బ్యాంక్, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో. సో అలా ఒక 1 స్టాక్ ఫ్రమ్ ఈచ్ బాస్కెట్ తీసుకుంటే బాగుంటుంది. సో స్టిక్ టు BSE 30 ఆర్ NSE 50, ఆ క్వాలిటీ స్టాక్స్ తీసుకుంటే బాగుంటుంది SIP పద్ధతిలో. ఓకే. అండ్ లాస్ట్ కాల్ ఫర్ టుడే శ్రీనివాస్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు. నమస్తే అండి. యా, చెప్పండి. ఇన్ఫ్రా స్టాక్స్లో రామ్కి ఇన్ఫ్రా ఎట్లా ఉందండి పెర్ఫార్మెన్స్? రామ్కి ఇన్ఫ్రా పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని అడుగుతున్నారు. ఆల్రెడీ మీరు బై చేశారండి ఈ స్టాక్ని? బై చేద్దామనండి, ఎందుకంటే లాస్ట్ 1 month నుంచి 100% పెరిగింది. 30 నుంచి ఆల్మోస్ట్ 65 దాకా వచ్చేసింది. ఈ 1 monthలోనే పెరిగిందండి. ఇది 1 monthలోనే Q3 రిజల్ట్స్ అంటే నెట్ ప్రాఫిట్ ఏం లేదు వీడి కంపెనీలో, అయితే లాసెస్ కొంచెం తగ్గాయన్న న్యూస్తోని పెరిగింది ఇది. సో నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా మంచిగా ఉండే అవకాశం ఉంటుందన్న హోప్స్తో కూడా పెరిగిందనమాట. ఈ స్టాక్ షార్ప్గా రైజ్ అయింది కాబట్టి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు 100% 1 month వచ్చింది కాబట్టి బుక్ చేసుకోవడం, బయటకు రావడం బెటర్ అండి. దట్స్ బెటర్ వే. 100% in 1 month is a very good return. So please book your profit and come out. ఓకే. రాంప్రకాష్ గారు, మనం ఫైనాన్షియల్ ఎండింగ్లో ఉన్నాం. నెక్స్ట్ వీక్ ఫుల్లీ ట్యాక్స్ రిలేటెడ్ మనం తీసుకోవచ్చు సబ్జెక్ట్. బట్ ఈ వీక్లో చాలా బ్రీఫ్గా సజెషన్ ఇవ్వాలంటే ట్యాక్స్ రిలేటెడ్ మీ సజెషన్ ఏంటి? ఐ థింక్ ఈ పార్టీకి అందరికీ అయిపోయి ఉంటుందండి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ వీఆర్ ఇన్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చ్ కాబట్టి ట్యాక్స్కు ఈవెన్ ప్లాన్ చేయడానికి ఐ థింక్ ఆల్మోస్ట్ టైం అయిపోయింది. సో ఐ థింక్ ఐ వుడ్ నాట్ సజెస్ట్, బట్ దెర్ ఆర్ ట్యాక్స్ సేవింగ్ ఫండ్స్, ELSS స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో మ్యూచువల్ ఫండ్స్లో యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కీమ్స్. అదే మరి యూ హ్యావ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, PPF ఉంది, తర్వాత ఇన్సూరెన్సెస్ ఉన్నాయి, తర్వాత ఇంకా NSE సర్టిఫికేట్స్ ఉన్నాయి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ క్లయింట్స్ రిస్క్ అపిటైట్ అండ్ రిటర్న్స్ ఏదైతే చూసుకుంటున్నారో. అదే మాదిరిగా లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ హౌసింగ్ లోన్ కాబట్టి సెక్షన్ 80C కింద యూ హ్యావ్ లిమిటెడ్ basket. So ఇవన్నీ కూడా I think probably in going forward we will discuss in next episodes. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాంప్రకాష్ గారు. మరి ఇవాళ జరిగిన డిస్కషన్ మీ హోల్డింగ్స్ ఉన్నాయా అనిల్ గారు? థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి నాన్ స్టాప్ కొరియస్ అండ్ కార్గో వారి బిజినెస్ ప్లస్. మరిన్ని అప్డేట్స్తో రేపటి బిజినెస్ ప్లస్లో మళ్ళీ మీటుదాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ HMTV.